తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, జగన్మాత వైభవంలో మనము శ్రీ లలిత రహస్య సహస్రనామాలకి తత్వ విచారణ తెలుపుకుంటున్నాం కదండి. అవునండి, వివరిస్తున్నారు. అవును. మీ తత్వం ఏదో, నా తత్వం ఏదో, అలాగే అమ్మవారి తత్వం వేరు. ఆ తత్వం గురించి చాలా వివరిస్తున్నారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఆమె తత్వం గురించి ఏమి వివరిస్తారండి? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 47 నామాలు చెప్పుకున్నాం. సహస్రనామాలు, సహస్రం అంటే 1000 కదా, అంటే అనంతవాచి, కానీ మనకి ఇచ్చిన అమ్మవారు 1000. అందులో 47 నామాలు చెప్పుకున్నాం. మరాళీ మందగమన మహాలావణ్య సేవధి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 48వ నామం సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత. అసలు ఈ నామమే అసలు అరుణాచలం గురించి చెప్పేటటువంటి నామం. అంటే ఆ రోజుల్లోనే అరుణాచలం గురించి అమ్మవారి నామంలో వచ్చింది. ఆ రోజులు ఏంటండి, సృష్టి మొదట్లోనే కదా ఇదంతా. ఆ రోజులు కాదు, సృష్టి మొదట్లోనే మన దగ్గర ఉన్న అరుణాచలం. మనం ఎంత అదృష్టవంతులు అండి కదండి. అది అందుకని అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సర్వారుణ అనవద్యాంగి సర్వ ఆభరణ భూషిత. ముందుగా సర్వారుణ ఒక్కసారి మళ్ళీ చెప్పండి. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత. అందరూ సర్వారుణ నవద్యాంగి అంటారు, అందుకనే అడిగా నేను. తప్పు. దాని యొక్క అది కూడా చెప్పుకుందాం. ముందు సర్వారుణ అనే దాని గురించి చెప్పుకుందాం. ఇది సర్వ అరుణ. సర్వ అరుణ. అరుణ, సర్వ అంటే సర్వ, అరుణం అంటే ఏంటి? ఎరుపు రంగు. ఎప్పుడు చూడండి లలితా సహస్రనామం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆవిడ గురించి చెప్పుకుంటే ఎరుపు ఎరుపు ఎరుపు. అందుకే అమ్మవారికి ఎరుపు సింధూరారుణం కదండి కదా. ఆవిడ వచ్చిన చిదగ్నిగుండా, మళ్ళీ అగ్ని. చూడండి అసలు అంతే, ఎక్కడ చూసినా ఎరుపే. ఈ ఎరుపు ఎందుకు వస్తుంది అంటారు? ఏది మొదలుపెట్టు ఎరుపు. ఇక్కడ మళ్ళీ నిజారుణ ప్రభాపూర సర్వారుణానవద్యాంగి అంటే ఎక్కడ చూసినా కూడా ఈ అరుణ అనే నామం ఎంత విశేషంగా చెప్పబడుతుందో. అందుకే చెప్పాను ఒకసారి, అరుణ అంటే ఎరుపు కాదు, జ్ఞానము. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు. ఎర్ర చీరలు పెట్టడం కాదు, జ్ఞాన సముపార్జన చేసుకోమని అర్థం. అక్కడ నువ్వు జ్ఞాన సముపార్జన చేసుకుంటే ఆవిడకి ఇష్టం, అందుకని ఎర్ర చీర కట్టుకుంటే కాదు. అందుకే ఇక్కడ ఏంటి సర్వారుణ. ఎర్ర చీర కట్టుకుని పూజ చేస్తాం కాదు, అందులో ఉన్న తత్వం తెలుసుకొని చేస్తాం. భౌతికం, అదంతా భౌతికం. ఆవిడకి కావాల్సింది జ్ఞాన సముపార్జన చేస్తే ఆవిడకి ఇష్టం, ఆ ఎరుపు ఇష్టం ఆవిడకి. ఇక్కడ సర్వారుణ నవద్యాంగి. ఈ అరుణవర్ణం గురించి చెప్పుకుంటూ పోతే అమ్మవారి యొక్క శరీరం అంతా ఎరుపు, అంతే కదా. శరీరం అంతా ఎరుపే కదా. సింధూరారుణ విగ్రహం, ఎర్రటి వర్ణంతో కూడినటువంటి విగ్రహం. మళ్ళీ ఇక్కడ ఆ పాదాల దాకా వచ్చే, శిరస్సు నుంచి పాదాల దాకా వచ్చేసరికి జుట్టు వర్ణ తప్ప అన్నీ ఎరుపే. చూడండి. అవునండి. ముత్యం పగడం ఒక ముక్కెర, మళ్ళీ తపన ఉడుప మండల, ఎక్కడ చూసినా ఎరుపే. ఇక పాదాల దగ్గరికి వస్తే కూడా ఆవిడ పాదాలు చాలా లేతగా సుకుమారంగా ఉంటాయి కదా. ఆ పాదాలు ఇలా పెట్టేసరికి ఆ రక్తం వర్ణం ఎరుపు మృదువుగా ఉంటాయో అక్కడ కమిలిపోయినట్టు ఎర్రగా కనిపిస్తుంది. ఇక్కడ పాదాల వరకు కూడా ఎరుపు. చూడండి, సిగ్గుపడినా కొందరు స్త్రీలు అంటారు. ఇక్కడ అరుణం చూడండి ఎంత చెప్పారంటే, ఎర్రని పాదాలు మరింత ఎర్రగా పద్మాల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. సర్వారుణ. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సర్వబ్రహ్మాండాలకి కూడా అతీతంగా ఉండేటటువంటి అమ్మవారి యొక్క పాదముల నుంచే జ్ఞానం అనే కిరణాలు ప్రసరిస్తున్నాయి అని చెప్పడమే సర్వారుణము. అంతే తప్ప మొత్తం ఎరుపు కాదు అక్కడ అర్థం. అన్నిటికంటే కూడా అతీతమైనటువంటి అమ్మవారి యొక్క పాద పద్మముల నుంచి జ్ఞానము యొక్క వెలుగులు ప్రసరిస్తున్నాయి అని చెప్పడంలో భాగమే సర్వ అరుణ.
అది సర్వారుణ. సర్వా ప్లస్ అరుణ, సర్వారుణ. సర్వారుణ. అందుకే మమ్మల్ని ఇంకా ఏం చెప్పారు తెలుసా అండి, ఇక్కడ మొత్తము ఈ కిరణాలు, మనకి ఎన్ని కిరణాలు? 360 కిరణాలు. ఇప్పుడు 360 డిగ్రీస్. అదేంటో కూడా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాచలం గురించే కాదు, ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఋతువులు? 6 ఋతువులు. 6 ఋతువులు. కానీ ఉన్నవేంటి? వేసవికాలము, శీతాకాలము, 3 కాలాలు, వర్షాకాలం. 3 కాలాలే ఉంటాయి. కానీ ఋతువులు ఎన్ని? 6. 6 ఋతువులు. అంటే మొత్తం మాసాలు 12. కానీ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ 3 మీద ఆధారపడే మొత్తం సృష్టి అంతా ఉంది. త్రిగుణాకారం. అందుకే ఏంటి, ఆవిడ త్రిపుర సుందరి. ఇక్కడ ఏమున్నాయి? అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ. అందుకే కావాల్సినవి అవే. ఎండాకాలము, వానాకాలము, చలికాలం. ఈ 3 కాలాలే, కానీ ఋతువులే 6. ఉన్న కాలాలు 3. 6 ఋతువులను బట్టి 6 కాలాలు లేవు, ఉన్నవన్నీ 3. అందుకే ఆవిడ త్రిపుర సుందరి. ఈ 3 మీద ఆధారపడే కదా సృష్టి అంతా జరిగేటటువంటిది. ఈ నామంలో చాలా తెలుసుకోవాలనేటువంటి విషయాలు ఉన్నాయండి. మనలో అగ్ని, జఠరాగ్ని. వేడి లేకపోతే ప్రాణం లేదంటారు, చల్లబడిపోయింది ఒళ్ళు అంటారు. అంటే మన ప్రాణం అగ్ని మీద ఆధారపడి ఉంది. తర్వాత సూర్యుడు, చంద్రుడు మన ప్రత్యక్ష దేవుళ్ళు. ఇక్కడ మనలో ఉండే అగ్ని, సూర్యుడు, చంద్రుడే మాత్రమే శక్తి కేంద్రాలుగా ఉన్నాయి మనకి. శక్తి కేంద్రాలు. ఇవి కూడా ఎరుపేగా మరి. సూర్యుడు ఎరుపు, చంద్రుడిలో కూడా ఎరుపు, అగ్ని ఎరుపు. ఇక్కడ అది చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ ఏం అగ్నిర్మేవాచి శ్రితః చంద్రమా మనసో జాతః. వాక్కు అగ్ని యొక్క అనుగ్రహం వల్ల లభిస్తుంది. నీలో వేడి లేకపోతే వాక్కు రాదు. అవును కదా. నీలో వేడి లేకపోతే వాక్కు రాదు. అంతే, నిజం. అగ్ని, అందుకే అగ్నిర్మేవాచి శ్రితః. అలాగే చంద్రుడు, చంద్రమా మనసో జాతః 2. ఇక 3వది చక్షో సూర్యో అజాయత. సూర్యుడు దృష్టినిస్తాడు. దృష్టిని సూర్యుడు ఇస్తాడు, అంతే కదా. అంటే వెలుగు వస్తేనే కదండి మనకు కనపడేది. ఆయన అస్తమించేసరికి ఏమవుతుంది? చీకటి అయిపోతూ, అంధకారం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, దృష్టికి సూర్యుడు అధిదేవత, వాక్కుకి అగ్ని అధిదేవత, మనస్సుకి చంద్రుడు అధిదేవత. ఈ 3 మీదే కదా మొత్తం సృష్టి అంతా నడుస్తున్నది. మనకు కావాల్సింది ఆ 3 అంతే కదా. ఇక్కడ అదే, అందుకే చూడండి, మనోవాక్కాయ కర్మలు చూసుకున్న 3. మనోవాక్కాయ కర్మలు. కర్మ చేయాలి అంటే వెళ్తూ ఉండాలి. త్రికరణములు. అందుకే ఈ 3 త్రిపుర సుందరి. అందుకే 360 డిగ్రీలు, మళ్ళీ 3. నిజమేనండి. 360 డిగ్రీలు, అందులో కూడా 3. ఇక్కడ అదే చెప్తున్నారు. దృష్టి అనేది శరీరానికి, బుద్ధికి సంబంధించినటువంటిది. అది సూర్యుడి వల్ల మాత్రమే లభిస్తుంది. కేవలము చూపే కాదండి, బుద్ధికి అవసరమైన వాడు కూడా సూర్యుడే. అలాగే మన త్రికరణ శక్తులు కూడా సూర్య చంద్రాగ్రమయమే. ఈ 3 మీదే మొత్తము సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ సూర్య చంద్రాగ్నులన్నిటికీ కూడా మూలమైన శక్తి సర్వారుణ అమ్మవారు. ఈ 3 కూడా మూలమైనది ఎవరయ్యా అంటే అమ్మవారు. అందుకే ఆమె పాదముల నుండి వస్తున్న కిరణములు మొత్తము కూడా అగ్ని, సూర్య, చంద్రుల యొక్క కిరణములుగా విడివడుతూ ప్రపంచం అంతా కూడా ప్రసరిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా చెప్పాను కదా. సూర్యుడు, అగ్ని, చంద్రుడు ఆవిడ పాదముల నుంచి వచ్చే కిరణముల్లా విస్తరించి ఈ ప్రపంచాన్నంతా కూడా చుట్టి ఉన్నాయి. ఆ వెలుగులోనే మనం అందరము ఉన్నాము, ఆ జ్ఞానములోనే ఉన్నాము. ఈ సర్వారుణ ఇంకా ఉంది తెలుసుకోవడానికి. ఈ 360 డిగ్రీలు కూడా సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 ద్వారానే ఏర్పడతాయి. అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్ని కిరణములు 108. అగ్ని కిరణములు 108. అలాగే సూర్య కిరణములు 116. సూర్యకిరణాలు 116. చంద్రకిరణాలు 136.
ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పాదపద్మముల నుంచే మనకి కనబడుతూ 360 కిరణాల కింద ఏర్పడ్డాయి. అందుకనే 360 డిగ్రీలు ఏది ముట్టుకోండి 360 డిగ్రీలు, 360 డిగ్రీస్ రేడియస్ అంటూ ఉంటారు. అవునండి. ఇది అన్నమాట. ఇది సంపూర్ణమైనటువంటి తత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ కాలచక్రం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 360 డిగ్రీల మీదే మన కాలచక్రం ఆధారపడి ఉంటుంది. ఆ తల్లి పాదముల నుండే ఈ కిరణాల లోకమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. అమ్మ పాదములే వెలుగులు, అమ్మ పాదములే వెలుగు యొక్క స్వరూపములు. అందుకే సర్వారుణ అంటే సృష్టి మొత్తంలో ఉన్న సూర్యుడు, అగ్ని, చంద్రుడు ఈ మూడు కూడా అమ్మవారి యొక్క పాదపద్మములని ఆశ్రయించే మనకి ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాయి. అందుకే నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల. ఇక్కడ సర్వారుణ అనే నామంలో కూడా సర్వ జగత్తు ఆమె అరుణకాంతులతోనే నిండి ఉండి అని చెప్పడానికి సర్వారుణ అనే నామాన్ని ఇక్కడ మనము చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనం అరుణాచలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కదా. చూడండి, సర్వారుణ ఏముంది అందులో? అరుణ. అసలు ఏంటి సర్వారుణ ఇక్కడ చెప్తున్నారు చూడండి. వందే గురు పదద్వంద్వం అవాగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం ఆత్మర్యం త్రైపురం మహా. రక్త శుక్ల ప్రభామిశ్రం, ఇది గురువు యొక్క శ్లోకం. గుర్తు రావాల్సింది గురుపాదుకులు. అరుణాచలం అంటే గుర్తు రావాల్సింది ఏంటి? గురుపాదుకులు. రక్త శుక్ల ప్రభా మిశ్రం. రక్తం అంటే ఎరుపు, శుక్లకర్ణం అంటే తెలుపు. అంటే ఒక పాదము తెలుపు, ఒక పాదము ఎరుపు. మిశ్రం ఇక్కడ ఎరుపు తెలుపు ఈ రెండు. ఇది ఎరుపు అమ్మవారి యొక్క స్వరూపము, తెలుపు శివస్వరూపము. తెలుపు శివస్వరూపము. అలాగే ఎరుపు శక్తి స్వరూపము, తెలుపు ప్రకాశము. ఎరుపు విమర్శ అంటే వ్యాపించి ఉన్నది ఎరుపు. తెలుపు అక్కడే ప్రశాంతంగా ఉంది. అంటే ఇక్కడ నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక జ్యోతి ఏదైతే ఉందో ఆ నిశ్చలంగా ఉన్నదే శివస్వరూపము, వ్యాపించి ఉన్నదంతా కూడా శక్తి స్వరూపము. దీనికి జ్యోతి ప్రకాశం అయితే వెలుగు విమర్శ, ప్రకాశ విమర్శ స్వరూపము. ఇక్కడ జ్యోతి శివుడు, వెలుగు అమ్మవారు. ఈ రెండిటికి కూడా ఎటువంటి భేదము లేదని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే ఇక్కడ ఏంటి, కదలకుండా ఉండేటటువంటిది ఏంటి? కదలకుండా ఉండేదాన్ని అచలము, కదిలేటటువంటిది అరుణము, అరుణాచలము. ఓ, ఎంత ముడిపడి ఉందండి ఈ నామంకి. కదలకుండా ఉండేటటువంటిది అచలము, వ్యాప్తి చెందేటటువంటిది అరుణము. అంటే వెలుగు ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ ఉంటుంది, ప్రవహిస్తూ. కదలంది కొండే కదండి కదా, అచలం కొండ, గిరి కదలకుండా ఉన్నాడు అరుణాచలేశ్వరుడు. ఇద్దరూ ఉన్నదే అరుణాచలము. ఇందులో కూడా చూడండి శివాని అంది చూడండి. ఆయన జ్యోతిస్వరూపుడిగా అక్కడే ఉన్నాడు. చాలా తెలుపు రంగు, అసలు తెలుపు రంగుకి ప్రశాంతత అక్కడే ఉంటుంది నిశ్చలంగా. ఎరుపు ఏం చేస్తూ ఉంటుంది? చైతన్యం చెందుతూ ఉంటుంది. అందుకే ఈ రెండూ కలిపితే అరుణాచలము. ఈ అరుణాచలం ఏదయ్యా అంటే అదే మెరుగు, అదే శ్రీచక్రము. ఆ గిరే అరుణాచల గిరే శ్రీచక్రము. ఏంటి అరుణాచల గిరే శ్రీచక్రం అంటారా? అలా అనుగ్రహం ఉన్నవారు కొందరికి దర్శనం ఇచ్చింది ఇదే అరుణాచల పర్వతము. అందుకే అంత ప్రాముఖ్యత. అరుణాచల జ్యోతిస్వరూపుడు, అందుకే అగ్నిలింగం. అక్కడ అగ్నిలింగం అయి నిశ్చలంగా ఉంటే అమ్మవారు ప్రకాశ రూపంలో వెలుగు విరజిమ్ముతూ ఉంటారు. అందుకే అది అరుణగిరి. అరుణాచలం అంటే ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది. గుర్తించాలి. అరుణాచలం అంటే అరుణాచలం ఎందుకు వెళ్తున్నామో తెలుసుకోవాలి. అంటే శివ పార్వతుల మమైకమే. కదలకుండా
అప్పుడు ఏమైంది ఇంకా మనం ముందు ముందు తెలుసుకుంటాం. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ, అక్కడ వివాహం చేసుకున్నప్పుడు ఆ సృష్టించాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఏమైంది, ఆయనకు ఆలోచన వచ్చింది, మరి అమ్మవారి తోడు కావాలి కదా. అవును కదా. అప్పుడు ఏమైంది, ఈవిడ వెలుగులా ప్రకాశించింది అన్ని చోట్లకి. అదే కదా మరి అమ్మ అంటే. ఇది అరుణాచలము. అరుణ అంటే వెలుగు, అచలము అంటే కదలనిది, కలిపినదే అరుణాచలము. అంటే ఇక్కడ ఏంటి అంటే జ్యోతికి కాంతికి భేదం లేదు. జ్యోతి ఉంటేనే కాంతి ఉంది, కాంతి ఉంటేనే జ్యోతి ఉంది. ఇది సర్వారుణ అనే నామంలో ఇంకా చాలా ఉన్నాయండి తెలుసుకోవాలి. సర్వారుణాలు అరుణాచలం కూడా ఉంది. సర్వారుణ, అరుణము అంటే ఆదిలోనే ఉన్నారు కదండి అమ్మ అయ్యా ఇద్దరు, వాళ్ళు అరుణాచలంగా వచ్చారు. అది ఇంకా మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. అనవద్యాంగి అనే నామాన్ని తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.